ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, మిత్రులారా, నిన్న బెంగళూరులో జరిగిన క్రికెట్ ఆర్సీబీ విజయోత్సవ సభలో పెను విషాదం చోటు చేసుకోవడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో తీవ్రమైనటువంటి తొక్కిసలాట కారణంగా మరి ఎంతో ఉత్సాహంగా, ఎంతో సంతోషపడే శుభవేళల మరి యొక్క తొక్కిసలాట జరగడం, 11 మంది దుర్మరణం చెందడం, 50 మందికి పైగా గాయాలు కావడం, ఇది కేవలం అధికారుల లెక్క మాత్రమే. దేశంలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులందరినీ వారికి నిరుత్సాహం కలదప్పినటువంటి సభగా మరి ఏర్పడిందని చెప్పొచ్చు మిత్రులారా. ఎందుకంటే 18 ఏళ్ల తర్వాత మరి విజయం సాధించాం అనేటువంటి ఎంతో ఉత్సాహంగా మరి వచ్చినటువంటి జనాన్ని ఆపలేకపోయింది. కేవలం 35,000 మంది పరిమితమైనటువంటి చిన్నస్వామి స్టేడియంలో అభిమానులు మరి తండోపతండాలుగా ఉత్సాహంతో, సంతోషంతో సుమారు 3 లక్షల వరకు మరి చేరడంతో ఈ యొక్క అదుపు ఎవరి వల్ల సాధ్యం కాలేదు. మరి పోలీసులు కూడా చివరికి లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. మరి ఈ యొక్క విషాదమైనటువంటి ఈ యొక్క సభను మాత్రం తూతు మంత్రంగా మరి మొత్తాన్ని మీద ముగించి, మరి ఆ తర్వాత సీఎం సిద్ధరామయ్య విచారణకు ఆదేశించినటువంటి సందర్భం మనం అన్ని దినపత్రికల్లో మనం చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఇదొక విషాదమైనటువంటి సంఘటనగా అభివర్ణించవచ్చు. తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు కూడా మరి ఈ యొక్క జరిగినటువంటి సభ పైన తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు పత్రికలో చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. మరి పలువురిలో కూడా ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే, మరి ఉద్యోగులకు ఇచ్చేటువంటి డిఏల పైన మరి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటి అంశాలపైన పలువురు ఆసక్తితోని ఎదురు చూసేటువంటి ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్. అదేవిధంగా కొంతమంది మంత్రుల ద్వారా మరి విశ్లేషకుల ద్వారా మరి తెలిసిన సమాచారం ఏంటంటే, మరి త్రిబులార్ అవతల 95 నియోజకవర్గాలకు మహర్దశ పడుతుంది. ఎందుకంటే మరి ఈ యొక్క త్రిబులార్ వల్ల అనేక ప్రయోజనాలు వస్తాయి. కొన్ని కొత్త కంపెనీలు మరి ఏర్పాటు అవుతాయి. మరి త్రిబులార్ వల్ల మరి యొక్క అందరికీ కూడా ఒక రాకపోకలు విస్తృతమై మరి ప్రజల్లో కూడా కొన్ని కొత్త ఆశలు రేకెత్తించవచ్చు. ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క త్రిబులార్కి సంబంధించినటువంటి రోడ్లు, మరి హైవేస్ సంబంధించినటువంటి యొక్క పనుల మీద డిస్కస్ చేస్తారని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు మిత్రులారా. మరి మీరు అదేవిధంగా మిత్రులారా, నిన్న జరిగిన ఎర్రగడ్డ ఆసుపత్రికి ఏమాయ్ మరి అనేటువంటి విషయం పైన మరి మంత్రి దామోదర రాజనరసింహ మరి ఆ యొక్క ఆసుపత్రిని సందర్శించి మరి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కాంట్రాక్టర్ను ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేసి ఆర్ఎంఓ గారిని కూడా మరి బదిలీ చేసినటువంటి సంఘటన ఒకటి మనం చూస్తున్నాం. అధికారుల పైన మరి మంత్రి గారు చాలా సీరియస్గా తీసుకున్నారనేటువంటి వార్త కూడా మరి పలు వార్తాపత్రికల్లో మరి కనిపించింది మిత్రులారా. మరి రోగుల పట్ల మరి అధికారులు, వైద్య అధికారులు చేస్తున్నటువంటి ఈ యొక్క చర్యల పట్ల మంత్రి గారు మరి చాలా సీరియస్గా వివరించిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు ప్రధానమైనటువంటి అన్ని పత్రికల్లో దాదాపు దేశ జనాభా జన కులగణన 2027 నాటికి పూర్తి కావాల్సినటువంటి అని చెప్పేసి కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనను మాత్రం విడుదల చేసింది మిత్రులారా. జన కులగణనకు సుమారు 13,000 కోట్ల రూపాయలు ఖర్చు కూడా అవుతాయని చెప్పేసి ఒక అంచనా రూపకంగా మరి వార్త కూడా మరి అన్ని దినపత్రికల్లో కనిపిస్తుంది మిత్రులారా. హైదరాబాద్కు సుమారు 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జహీరాబాద్ సమీపంలో మరి హుందాయ్ కంపెనీ ఒక సుమారు 700 ఎకరాలలో మరి ఒక కార్ల పరిశ్రమ, మరి అధునాతనమైనటువంటి టెక్నాలజీతో కూడా ఈ యొక్క కార్ల పరిశ్రమ ఏర్పాటు అవుతున్నటువంటి విషయం మరి ఈరోజు అన్ని దినపత్రికల్లో ఉంది మిత్రులారా. మరి గద్వాల్ సమీపంలో ఇథనాల్ అనేటువంటి యొక్క పరిశ్రమను స్థాపించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలను మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులు సుమారు 10-15 మంది గ్రామాల ప్రజలు అక్కడ వేసినటువంటి గూడారాలను తగలబెట్టడం, వచ్చినటువంటి వాహనాలను
విధ్వంసం చేయడం, ఇటువంటి ఫ్యాక్టరీ వద్దు మాకు, ఇటువంటి ఫ్యాక్టరీ వల్ల అనేకమైనటువంటి మాకు ఇబ్బంది జరుగుతాయని చెప్పేసి ఆ యొక్క గ్రామాల ప్రజలు ఎదిరించినటువంటి వార్తను మరి అన్ని దినపత్రికల్లో మరి చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ యొక్క ప్రభుత్వ భూముల కబ్జాపై ఒక విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి వార్తను మరి ఈరోజు అన్ని దినపత్రికలో దాదాపు చూస్తున్నాం మిత్రులారా. ఈ యొక్క భూములకు సంబంధించి గతంలో కూడా చాలాసార్లు మనం చర్చించుకున్నాం. సుమారు ఈ యొక్క 6,000 ఎకరాలు అటవీ భూమి కబ్జాకు గురైంది. అదేవిధంగా మరి 100 ఎకరాలు 1000 ఎకరాలు మరి ఈ యొక్క దేవాదాయ మరి వక్ఫ్ కానీ, కాందిశీకులు కానీ, బఫర్ జోన్ కానీ, ఎఫ్టీఎల్ కానీ, మరి తర్వాత అనేక రకమైనటువంటి ప్రభుత్వానికి చెందినటువంటి భూములు ఇలా కనిపించకుండా పోయి కొంతమంది పెద్దోళ్ళ చేతుల యొక్క 1000 ఎకరాలు 100 ఎకరాలు మరి వారి కబంధ హస్తాలకు చిక్కిపోయినటువంటి మాట మనం చాలాసార్లు మనం వార్తల్లో చదివినాం. మరి ఆధారాలతో కూడా మరి ఎవరు ఎంత కబ్జా చేశారు, మరి ఎవరి గుప్పిట్లో ఈ యొక్క భూమి ఉంది, మరి ఇట్లా ఏ విధంగా కూడా ఈ యొక్క భూమి కనిపించకుండా పోయిందనేటువంటి మాటను మరి వెలికి తీయాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక విజిలెన్స్ కమిటీని మాత్రం ఏర్పాటు చేసింది. మరి నగర శివారు అంటే సుమారు ఇప్పుడు నగర శివారు ఆనుకొని ఉప్పల్ కానీ, మహేశ్వరం కానీ, మేడ్చల్ కానీ, గట్కేసర్ కానీ, కీసర కానీ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మరి అనేకమైనటువంటి మున్సిపాలిటీ ఏరియాలో కూడా మరి చెరువులు కనిపించకుండా పోయినటువంటి విషయం మీకు అందరికి తెలిసిన విషయమే. మరి కేవలం చెరువు పక్కన ఆనుకున్నటువంటి ఈ యొక్క బఫర్ జోన్ కానీ, మరి ఎఫ్టీఎల్ కానీ అవైతే కనిపించకుండానే పోయినాయి. అటువంటి మరి ఈ యొక్క కొంతమంది బిల్డర్లు కూడా మరి డెవలప్మెంట్స్ పేరు మీద ఇందులో కలుపుకొని మరి చేసి అమ్మకాలు చేసేటువంటి సందర్భాలు గతంలో చాలాసార్లు మనం వార్తల రూపంలో చదివి వినిపించాం. మరి ఎవరి చేతిలో ఏముంది, మరి ప్రభుత్వం తీసుకునే దిశగా మరి అధికారులు తేల్చాల్సినటువంటి విషయం మరి ఈ సందర్భంగా వార్తల్లో కనిపిస్తుంది మిత్రులారా. ఈ యొక్క సర్వే మరి అధికారులు చేయాలనేటువంటి సర్వే ఎంత మటుకు మరి ఈ యొక్క ఫలితాలను ఇస్తుందో మరి వేచి చూడాల్సింది మిత్రులారా. మరి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి యొక్క రెవెన్యూ సదస్సులలో అంటే ఈ యొక్క భూభారతి చట్టంలో 4 భాషల్లో కూడా మనం తెలుసుకునేటువంటి సమాచారం ఉండాలి అనేటువంటిది ఒక సరికొత్త టెక్నాలజీ మరి ఉపయోగించాలి, మరి అమలు కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంతమంది అధికారులు చెప్తున్నటువంటి విషయం మరి వార్తల్లో కనిపించింది మన మిత్రులారా. మరి ఆ యొక్క అమలు ఎంతవరకు ఉంటుందో మనం చూస్తే కానీ తెలియదు మిత్రులారా. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. క్రికెట్ విజయోత్సవాల్లో పెను విషాదం, ఆర్సీబీ కప్పు గెలవడంతో అభిమానుల్లో కట్టలు దిగిన ఉత్సాహం, 11 మంది దుర్మరణం, 50 మందికి పైగా గాయాలు అనేటువంటి మనం న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్దకు లక్షల మంది అభిమానులు తీవ్ర తొక్కిసలాట, నియంత్రించలేకపోయిన పోలీసులు, మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం, న్యాయ విచారణకు ఆదేశించిన సిద్ధరామయ్య సర్కార్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. సంబరం చిన్నబోయింది. నిన్న జరిగినటువంటి ఈ యొక్క తొక్కిసలాట మరి పలువురికి గాయాలు, మరి 11 మంది చనిపోయినటువంటి సంఘటన విషాదంలో నిన్న క్రికెట్ అభిమానులు మరి వారు కార్యక్రమం మాత్రం యథావిధంగా జరిగింది. కానీ కలదప్పినటువంటి యొక్క కళాకారులు మన అభిమానుల మధ్య మరి కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ వారు ఒక మాటను మాత్రం మాట్లాడినటువంటి విషయం మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. కోహ్లీ ఆర్సీబీ సాధించిన ఐపీఎల్ ట్రోఫీ అభిమానుల కోసమే అని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. అద్భుతమైన నగరానికి చెందిన అభిమానులు ప్రతి సందర్భంలో మాకు తోడున్నారు. ప్రపంచంలో మరి ఏ జట్టుకు ఇలాంటి అభిమాన గణం ఉండదేమో. మన కెప్టెన్ కు గట్టిగా అభినందనలు చెప్పాలనుకుంటున్నా అని పేర్కొన్నాడు. ఈ యొక్క విరాట్ కోహ్లీ మరి కన్నడ భాషలో మాట్లాడుతూ మరి గెలవక ముందు ఈ కప్పు మరి మాది అనేటువంటి మాట మాట్లాడి, ఆ తర్వాత గెలిచిన తర్వాత మరి కన్నడ భాషలో మనందరిది కప్పు అనేటువంటి మాట మాట్లాడినటువంటి కన్నడ భాష ఒకసారి చూద్దాం మిత్రులారా. ఈ సల కప్పు నమదే కాదు, ఈ సల కప్పు నమ్దు, ఇదంతా మీకోసమే అనేటువంటి మాటను ఆ యొక్క భాషలో మాట్లాడి అందరినీ కూడా ఒక సంతోషపరిచినటువంటి విరాట్ కోహ్లీ. కోహ్లీని సత్కరిస్తున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అటువంటి ఫోటోను కూడా చూస్తున్నాం మిత్రులారా. 2027 ఫిబ్రవరిలో జన కులగణన అదే నెలలో పూర్తి చేయాలని నిర్ణయం అనేటువంటి వార్తను చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఉన్నాయి భారీ పెట్టుబడి, రాష్ట్రంలో 675 ఎకరాల్లో
8,528 కోట్లతో ప్రాజెక్టు సుమారు 4,200 మందికి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు అనేటువంటి న్యూస్ ఒకటి ఈ నెలలో కనిపిస్తుంది. ఇథనాల్ పరిశ్రమపై పెల్లుబికిన ఆగ్రహం. పరిశ్రమ ఏర్పాటు చేయనున్న ప్రాంతంలో ఆందోళన చేస్తున్న ప్రజలు. ఏర్పాటును వ్యతిరేకిస్తూ కంపెనీ సామాగ్రి ధ్వంసం, కంటైనర్ కు నిప్పు అనేటువంటి న్యూస్ మన ఈ నెలలో కనిపిస్తుంది మిత్రులారా. వాహనాన్ని ధ్వంసం చేస్తున్న ఆందోళనకారులు, కంటైనర్ తోసేస్తున్న నిరసనకారులు. డైట్ కాంట్రాక్టు రద్దు, ఆర్ఎంఓపై వేటు. కలుషితాహార ఘటనపై ప్రభుత్వం సీరియస్. ఆసుపత్రి ఆవరణలో అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న మంత్రి దామోదర రాజనరసింహటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్న చిత్రంతో సహా అధికారులను ప్రశ్నిస్తున్నటువంటి మంత్రి. కాంగ్రెస్ నేతలపై మీనాక్షి ఆగ్రహం. సమావేశంలో మాట్లాడుతున్న మహేష్ కుమార్ గౌడ్, చిత్రంలో శ్రీధర్ బాబు, మీనాక్షి, అద్దంకి దయాకర్ తదితరులు. మరి ఒక న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా, గాంధీ భవన్ లో జరుగుతున్న సమావేశం గొడవలు, రాజకీయ డ్రామా, మంత్రి పొన్నం అనేటువంటి మాటను కూడా కనిపిస్తుంది మిత్రులారా. స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా నివేదిక 2025 ఆధారమైనటువంటి ఒక న్యూస్ ఉంది మిత్రులారా. ఈ యొక్క కొంతమంది నిందితుల నుంచి మరి నిజాం రాబట్టడానికి ఒక్కొక్కసారి లాకప్ డెత్ అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. మరి ఒక నివేదిక మాత్రం ఉన్నది. ఆ నివేదిక ప్రకారం మరి ఏ రాష్ట్రంలో ఎటువంటి లాకప్ డెత్లు ఎంతమంది జరిగినటువంటి విషయం మరి ఒక రిపోర్ట్ ఉందో చూద్దాం మిత్రులారా. హింసే మార్గమా? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక నిందితుల్ని గుర్తించడం తేలికైంది. కానీ వారిని కనిపెట్టే క్రమంలో పోలీసులు హింసించడం మాత్రం ఆగలేదు. ఆయా రాష్ట్రాల్లో అలాంటి వారు ఎందరున్నారంటే శాతాల్లో. గుజరాత్ 63, తమిళనాడు 56, ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ 54, జార్ఖండ్ 53, అస్సాం 46, ఒడిశా 44, బీహార్ 40, కర్ణాటక మహారాష్ట్ర 38, మధ్యప్రదేశ్ యూపీ 36, ఢిల్లీ 35, పశ్చిమ బెంగాల్ 15, కేరళ 3 అనేటువంటి ఒక గణాంకాలు మాత్రం స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం యొక్క గణాంకాలు చెప్తున్నాయి మిత్రులారా. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కన్నుమూత. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి 66 గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. ఆయన 2011, 2017 శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. జూబ్లీహిల్స్ లో తన నివాసంలో ఉదయం 11 గంటలకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సిపిఆర్ చేసిన ఫలితం లేకపోయింది, వైద్యులు తెలిపారు. ఆయన స్వగ్రామమైన మేడ్చల్ జిల్లా అంతాయపల్లిలో ఫామ్ హౌస్ లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. రంగారెడ్డి మృతికి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తమిళనాడు, కర్ణాటక భాజపా ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి సంతాపం ప్రకటించారు. మల్కాయి లోక్సభ సభ్యుడు ఈటల రాజేందర్ అంతాయపల్లిలో రంగారెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గో సంరక్షణ చట్టం అమలుపై హైకోర్టు నోటీసులు. నేడు విహెచ్పి ఆందోళనలు. మిత్రులారా, ఈరోజు వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. ఆర్సీబీ సంబరాల్లో తొక్కిసలాట, 11 మంది మృతి అనేటువంటి న్యూస్ ఒకటి వెలుగులో ప్రధానంగా ఈ యొక్క వచ్చినటువంటి జనంకు సంబంధించినటువంటి ఫోటో. ఇసుక వస్తే రాళ్ళకుట జనం. బుధవారం బెంగళూరు విధానసభ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన ఆర్సీబీ అభిమానులైనటువంటి న్యూస్ వెలుగులో ఉంది మిత్రులారా. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఘటన, 11 మంది మృతి, 50 మంది గాయాలు. మృతుల్లో మహిళ, 2 చిన్నారులు. మరి చిన్నస్వామి స్టేడియం వద్ద అభిమానులపై లాఠీ చార్జీ చేస్తున్న పోలీసులు, తొక్కిసలాటలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తున్న సిబ్బంది అనేటువంటి ఫోటోలు ఒకసారి మరి చూడొచ్చు మిత్రులారా. ఇది వెలుగులో. 2 దశల్లో కులగణన, దేశవ్యాప్తంగా జనగణనతో కలిపి చేస్తామని కేంద్రం వెల్లడి అనేటువంటి న్యూస్ వెలుగులో కనిపిస్తుంది మిత్రులారా. జూలై 21 నుంచి పార్లమెంటు, ఆగస్టు 12 వరకు నిర్వహించనున్నట్టు ప్రకటించిన కేంద్ర మంత్రి రిజిజు అని చెప్పేసి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ వారంలో 1-2 సార్లు వడ్డించాలా, మెనూలో మార్పులు సీతక్క మరి అంటున్నటువంటి వార్తా మిత్రులు. కీలక విచారణలు కొలిక్కి, కేబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ అనేటువంటి న్యూస్ ఒకటి మరి కేబినెట్ సంబంధించినటువంటి న్యూస్ ఇది. ఎర్రగడ్డ ఘటనపై సర్కార్ సీరియస్ అనేటువంటి ఫోటోతో ఉన్నటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులు. రిటైర్ అయిన వెంటనే పదవులు, ఎన్నికల్లో పోటీలు వద్దు, జడ్జిలు అలా చేస్తే న్యాయ వ్యవస్థపై జనంలో అపోహలు, సిజై జస్టిస్ గవాయ్ గారు అంటున్నటువంటి వార్త ఒకటి చూస్తున్న మిత్రులారా. నైతిక విలువలు దెబ్బతింటాయని అన్నారు. ఒక న్యాయమూర్తి రిటైర్మెంట్ తీసుకున్న వెంటనే ప్రభుత్వ పదవిలో చేరితే లేదా ఎన్నికల్లో పోటీ చేసేందుకు జడ్జి పదవి నుంచి తప్పుకుంటే అవి న్యాయ వ్యవస్థపై సందేహాలు రేకెత్తిస్తాయి. భవిష్యత్తు ప్రయోజనాలను ఆశించి తీర్పులు ఇచ్చారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడవచ్చు. రాజకీయ ప్రమేయంతో
న్యాయమూర్తులు చెప్పే తీర్పులు కూడా ప్రభావితం అవుతాయని భావన ప్రజల్లో కలగొచ్చని సిజే గారు అనేటువంటి మాటను మరి చూస్తాం మిత్రులారా. పదవి విరమణ చేసిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేయడం మరి పదవులను తీసుకోవడం వల్ల ఏర్పడేటువంటి విషయాలను ఒక వార్తా పత్రికల్లో మరి చెప్పినటువంటి మాటని ఈ సందర్భంగా చూస్తాం మిత్రులారా. అమెరికాలోకి డేంజర్ ఫంగస్ రవాణా, ఇద్దరు చైనా రీసెర్చర్ల అరెస్ట్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి న్యూస్. సీఎం కలిసిన 2024 ట్రైనీ ఐఏఎస్లు అనేటువంటి న్యూస్ ఒకటి మరి వెలుగులో కనిపిస్తుంది మిత్రులారా. భువనగిరి కోట వద్ద అతిపెద్ద రోప్వే రాష్ట్రంలో తొలిసారి ఏర్పాటు, ఇప్పటికే ప్రారంభమైన పనులు. భువనగిరికి కోటకు 3000 ఏళ్ల చరిత్ర అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి భువనగిరి ఈ యొక్క కోట చాలా మరి ఏళ్ల తరబడి మరి ఉన్నటువంటి యొక్క కోట గురించి మరి ఒక రోప్వే ఏర్పాటు చేస్తున్నటువంటి విషయం మరి చాలా మంది పర్యాటకులను చాలా సంతోషపెట్టేటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. జిఎస్టి స్కామ్ లో సాఫ్ట్వేర్ మాయా, చెల్లింపులు ఆన్లైన్ లో కనిపించకుండా మార్పులు అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. ప్రభుత్వ భూముల కబ్జాపై విజిలెన్స్ ఎంక్వైరీ, 45 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని సర్కార్ ఆదేశం. తర్వాత బతుకమ్మ కుంట పనులు చేసేందుకు హైడ్రాకు అనుమతి, ముంపు నివారణ పనులు కొనసాగించవచ్చు హైకోర్టు అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. గో సంరక్షణ చట్టం అమలును వివరించండి, రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. డీసీఎం లో గడ్డి కింద ఆవులను దాచి రవాణా, యాదాద్రి జిల్లాలో పట్టుకున్న గోరక్ష దళ సభ్యులు. డీసీఎం లో గడ్డి కింద ఆవులు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మీదంతా గడ్డి కప్పి మన లోపల ఆవులు తరలిస్తున్నటువంటి ఒక వెహికల్ ని పట్టుకున్నటువంటి విషయం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. బ్యాగ్ లో యువతి మృతదేహం, పూర్తిగా కులిన స్థితిలో 10 రోజుల క్రితం హత్య, కట్టు బొట్టు ఆధారంగా ఉత్తరాది మహిళని అనుమానం. హైదరాబాద్ లోని బాచ్పల్లిలో ఘటన, పోలీసుల దర్యాప్తు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మృతదేహాన్ని పరిశీలిస్తున్న బాలనగర్ డీసీపీ తదితరులు. అంటే బ్యాగులోనే మృతదేహం చూస్తున్నటువంటి ఒకటి ఫోటో ఇది. స్థానిక ఎన్నికలపై నేడు స్పష్టత, కేబినెట్ లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ అనేటువంటి న్యూస్ ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. తప్పుడు ఇంజెక్షన్ తో ఆరుగురు మృతి, ఒడిశాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, నర్సు నిర్లక్ష్యమే కారణమన్న బంధువులు, ఘటనపై విచారణ కమిటీ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. అదేవిధంగా ఉక్కు అల్యూమినియంపై సుంకం 25 నుంచి 50% పెంపు, ట్రంప్ అనే న్యూస్ ఒకటి కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మ్యాచ్ ఫిక్సింగ్, ప్రభాకర్ రావు వచ్చినా ఒరిగేదేం లేదు, కేసీఆర్ నుంచి నాకు ప్రాణహాని ఉంది, ప్రభుత్వం రక్షణ కల్పిస్తే అన్ని అంశాలు బయట పెడతా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందకుమార్ నేడు సిట్ ముందుకు, ప్రభాకర్ రావు అనే న్యూస్ ఒకటి మరి ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది మిత్రులారా. సైన్యం ప్రతిష్టను దెబ్బతీయడం బాక్ స్వాతంత్ర్యం కాదు, రాహుల్ పై అలహాబాద్ హైకోర్టు ఫైర్, సమన్ల రద్దు పిటిషన్ కొట్టివేత అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. రాహుల్ గాంధీ సంబంధించినటువంటి న్యూస్ ఒకటి. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం మిత్రులారా. రైతన్నలపై సర్కారు దౌర్జన్యం అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. ఇథనాల్ ఫ్యాక్టరీపై పెద్ద ధన్వాడ రైతుల దండయాత్ర అనే న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. సరిపడా యూరియా కేంద్రం ఇస్తలేదు, 2 నెలల్లో కోటాల్లో 1.14 లక్షల టన్నుల కోత అనేటువంటిది మరి నమస్తే తెలంగాణలో చూస్తున్నాం మిత్రులారా. రేషన్ దరఖాస్తు వెబ్సైట్ క్లోజ్, సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్ అని దర్శనం అనేటువంటి న్యూస్ ఒకటి నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది మిత్రులారా. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ముల్సలి రైతు అల్లెపు వెంకటిని మెడపట్టుకుని బయట కెంటేస్తున్న ఏఎస్ఐ రామచంద్ర అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి రైతును ఈడ్చుకెళ్తున్న ఏఎస్ఐ రామచంద్ర అనేటువంటి న్యూస్ ఫోటోలు చూస్తున్నాం మిత్రులారా. ఆ భూములపై ఆశలు వదులుకోండి, ఎన్కపల్లిలో భూములు వద్ద కాపలా ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగిన రైతులైనటువంటి న్యూస్ కనిపిస్తుంది మిత్రులారా. రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నటువంటి విషయం మీకంతా తెలిసిందే. మరి అందులో భాగంగానే మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ మరి విజయేందర్ రెడ్డి గారు నిన్న నగర శివార్లో ఉన్నటువంటి మేడ్చల్ మున్సిపాలిటీలో ఉన్న సోమారం గ్రామాన్ని సందర్శించి మరి అక్కడ వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించడం జరిగింది. మరి ఆ వచ్చిన దరఖాస్తులను మా ఎంఆర్ఓ గారు సునీల్ కుమార్ గారు మరి ఆ యొక్క దరఖాస్తుదారులను వచ్చినటువంటి మిస్సింగ్ సర్వే నంబర్ గురించి మరి జాయింట్ కలెక్టర్ గారికి వివరించినటువంటి ఒక న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. మరి జాయింట్ కలెక్టర్ గారికి
ఎంఆర్ఓ సునీల్ కుమార్ గారు వివరిస్తున్నటువంటి ఒక ఫోటోను చూడొచ్చు మిత్రులారా. మరి అక్కడికి వచ్చినటువంటి రైతుల నుంచి దరఖాస్తు తీసుకొని పరిశీలిస్తున్నటువంటి జాయింట్ కలెక్టర్ మరి ఎంఆర్ఓ గారు సునీల్ కుమార్ గారి యొక్క ఫోటోను కూడా చూడొచ్చు మిత్రులారా. మరి సోమారం గ్రామంలో వచ్చినటువంటి ఫిర్యాదును మరి సానుకూల దిశగా మరి పరిష్కరిస్తామని చెప్పేసి ఎంఆర్ఓ సునీల్ కుమార్ గారు మరి జాయింట్ కలెక్టర్ గారికి వివరించినటువంటి ఒక వార్తను మాత్రం చూసాం మిత్రులారా. మరి ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇవి. నమస్తే.